హలో గురువాస్ అండ్ గురువీస్ మన టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని హ్యాపీ అవ్వాలా, అసలు మన రీజనల్ ఫిలిమ్స్ని పట్టించుకోవట్లేదని బాధపడాలో అర్థం కావట్లేదు. అప్పట్లో వీక్ 3-4 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యేవి, అందులో 2 or 3 బాగుండేవి. బట్ ఇప్పుడు మంత్కి 2 or 3 రిలీజ్ అవుతున్నాయి, అవి కూడా మిస్ఫైర్ అవుతున్నాయి. బట్ థ్యాంక్ గాడ్ పక్క లాంగ్వేజెస్ వాళ్ళు అండ్ ఇంటర్నేషనల్ మూవీస్ మన తెలుగుని రికగ్నైజ్ చేసి వాళ్ళ మూవీస్ అన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వీక్లో తెలుగులో వచ్చిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ అనేవి చూద్దాం. గైస్, ఇయర్ లోపు ఎలాగైనా 100K కొట్టాలి, అది ఓన్లీ మీతోనే పాసిబుల్. ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒకే ఒక్క లైక్ అండ్ #road to 100K అని ఒక కామెంట్ చేయండి, చాలు, ఈ జన్మకి చాలు. నెంబర్ 7 రాయన్. ధనుష్ 50th ఫిలింగా వచ్చిన ఈ ఫిలిం ధనుషే ఓన్గా రాసి డైరెక్ట్ చేశాడు. 2 hours 25 minutes ఉండే ఈ యాక్షన్ డ్రామా ఫిలిం యాక్షన్ లవర్స్కి, గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. చిన్నప్పుడు రాయన్ పేరెంట్స్ బయటకు వెళ్ళి తిరిగి రారు, దాంతో ఫ్యామిలీని రాయనే చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఊర్లోని రౌడీజం వల్ల వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుండి సేవ్ చేయడానికి రాయన్ ఏం చేశాడు అనేది స్టోరీ. చైల్డ్హుడ్ స్టోరీ, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే హైలైట్ ఆఫ్ ది ఫిలిం. లిటరల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కి మెంటల్ ఎక్కుద్ది అండ్ మాస్ లవర్స్ కి ఇది పండగ. బట్ రొటీన్ స్టోరీ, అది గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ తో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 6 కల్కి 2898 ఇదివరకు ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఏం చేస్తున్నామా, ఫాస్ట్గా వీడియో ఆపేసి ముందు మూవీ చూసి వెళ్ళు. ఒకవేళ చూసి ఉంటే ఎన్నిసార్లు చూసారో కామెంట్ చేయండి. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 5 విల్ యూ బీ దేర్. 2017లో మోస్ట్ పాపులర్ మూవీగా గోల్డెన్ ఫిల్మ్ అవార్డ్ పొందిన ఫిలిం ఇది. 1 hour 51 minutes ఉండే ఈ ఫ్యాంటసీ రొమాంటిక్ ఫిలిం ఎపిక్ లవ్ స్టోరీస్, టైం ట్రావెల్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. హీరో కొద్ది రోజుల్లో చనిపోబోతాడు. చనిపోయే ముందు 30 years బ్యాక్ చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ని కలవాలి అనుకుంటాడు. దానికోసం ట్రైన్ ట్రావెల్ చేయాలనుకుంటాడు. ట్రైన్ ట్రావెల్ ఎలా చేశాడు, హీరోయిన్ ఎందుకు కలవాలనుకుంటున్నాడు అనేది ప్లాట్. లిటరల్లీ మూవీలో ఇన్వాల్వ్ అవుతే చాలా ఎమోషనల్ అవుతారు, హార్ట్కి టచ్ అవుతాయి కొన్ని సీన్స్ అయితే. ఫ్యామిలీతో చూడకండి, లవ్ మేకింగ్ సీన్స్ అండ్ కిస్సింగ్ సీన్స్ ఘోరంగా ఉంటాయి. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. అటు యాక్షన్ కవర్ చేసావు, ఇటు ఎమోషన్ కవర్ చేసావు, మధ్యలో మా కామెడీ లవర్స్ పరిస్థితి ఏంటి భయ్యా అంటావా? ఇదిగో నీకోసమే ఈ 1 hour 45 minutes ఉండే యాక్షన్ కామెడీ ఫిలిం. నేనేదో కష్టం మళ్ళీ మొదలు. మళ్ళీ అంటే యాక్షనే కానీ కామెడీతో కూడా యాక్షన్. టైం పాస్ మూవీస్, కామెడీ ఫిల్మ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ ఫిలిం. హీరోయిన్ కి ఒక లాటరీ తగులుద్ది, బట్ 1 day వరకు ఆ లాటరీ వచ్చిన వాళ్ళు బతికి ఉంటే వాళ్ళదే ఆ లాటరీ, మరి లేకపోతే ఇంకేముంది, చంపేసిన వాళ్ళది. సో గాడ్ గా జాన్సీన్ అని పెట్టుకుంటది. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. లిటరల్లీ జాన్సీన్ ఏమో కానీ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం భలే ఉంటది. తన క్యారెక్టర్ కి ఫుల్లీ ఎంజాయ్ చేస్తాం. అండ్ జాన్సీన్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే భలే అనిపిస్తాయి. ఇట్స్ ఎ ఫన్నీ టైంపాస్ ఫిలిం. హాయిగా మీ ఫ్యామిలీతో చూడండి, ఈ వీకెండ్కి బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 3 స్లీప్. అన్నా కదని అబ్బా పడుకునే ముందు చూస్తే హాయిగా నిద్రపోవచ్చేమో అనుకుంటున్నారేమో, అలా చూస్తే మాత్రం అస్సలు నిద్రపోలేరు. 1 hour 35 minutes ఉండే ఈ హర్రర్ మిస్టరీ ఫిలిం థ్రిల్లర్ లవర్స్కి, సస్పెన్స్ లవర్స్కి, డార్క్ కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. హీరోకి స్లీప్ వాక్ డిజార్డర్ ఉంటుంది. నిద్ర తప్ప ఏది పడతా చేస్తూనే ఉంటాడు. సో తన వైఫ్ ఈ ప్రాబ్లం నుండి తనని కాపాడాలి అనుకుంటుంది. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. లిటరల్లీ నన్ను నమ్మి స్టార్ట్ చేయండి. మూవీ స్టార్ట్ చేసిన 10 minutes లో మీ స్పైన్ లో వైబ్రేషన్స్ రాకపోతే చూడండి. లిటరల్లీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ తో లాస్ట్ వరకు ఇంటెన్స్ గా తీసుకెళ్తారు ఈ ఫిలిం. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, బట్ సీన్స్ గోరీగా ఉంటాయి. అదొకే అనుకుంటే యూ కెన్ వాచ్ ఇట్. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 2 ద ఫ్రాగ్. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes తో 8 episodes ఉండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, డార్క్ వెబ్ సిరీస్, బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్ లాంటి వెబ్ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ సిరీస్లో 2 timelines ఉంటాయి. ఒకటేమో ప్రజెంట్, ఒక మిస్టీరియస్ గర్ల్ ఫారెస్ట్లోని ఒక హోటల్కి వెళ్ళి అక్కడే ఉంటుంది, పొమ్మన్నా పోదు. అండ్ ఇంకో టైం లైన్లో ఒక హోటల్లో ఒక మర్డర్ జరుగుద్ది. అసలు ఆ మర్డర్ సంగతి ఏంటి, అసలు ఈ మిస్టీరియస్ గర్ల్ సంగతి ఏంటి, ఈ రెండు అసలు టైం లైన్స్ కనెక్షన్ ఉందా లేదా అనేది మనం ఈ వెబ్ సిరీస్లో చూస్తాం. లిటరల్లీ ఇదొక స్లో బర్న్ వెబ్ సిరీస్. స్లో పేస్డ్తో ఉంటుంది, బట్ ఆ స్లో పేస్డ్ వల్లే ఆ సస్పెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. లిటరల్లీ కొన్ని సీన్స్కి అయితే ఇట్లా ఊపిరి ఆడదనమాట. లిటరల్లీ యూ విల్ ఫీల్ దట్ మనకు ఊపిరి ఆడలేదు. మీకు స్లో బర్న్ సిరీస్ అయినా, బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్, డార్క్ వెబ్ సిరీస్ లాంటివి నచ్చితే యూ విల్ లైక్ ఇట్. ఒకవేళ మీరు మనీ హేస్ట్ లాంటి ఫాస్ట్ పేస్డ్ వెబ్ సిరీస్ లవర్స్ అయితే ఇది మీకోసం కాదు, స్కిప్ ఇట్. మీరు ఏ వెబ్ సిరీస్ లవరో కింద కామెంట్ చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 1 కరుంగపెడల్. హీరో శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన ఫిలిం ఇది. లిటరల్లీ శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఫిలిం యూనిక్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిమ్సే. అండ్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి, ఇది కూడా. 2 hours ఉండే ఈ ఫీల్ గుడ్ ఫిలిం చైల్డ్హుడ్ నాస్టాల్జియా ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది.
1980స్లో హీరో అయిన మారి అంటే ఈ మారి కాదు, ఈ మారి సమ్మర్ హాలిడేస్లో సైకిల్ నేర్చుకోవాలనుకుంటాడు. ఇంతే, ప్లాట్ ఇంతకన్నా ఏం చెప్పను, ఒక్కటే చెప్తా. మూవీలో కొన్ని డౌన్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ మనం సమ్మర్ హాలిడేస్లో చేసిన పనులు, సైకిల్ నేర్చుకునేటప్పుడు పడ్డ కష్టాలు అన్నీ గుర్తొస్తాయి. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం మీ ఫేస్ మీద ఒక స్మైల్ అనేది పక్కాగా ఉంటుంది. హాయిగా నవ్వుకుంటూ చూడొచ్చు మూవీని. ఫ్యామిలీతో హాయిగా చూడండి. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్. జల్సా పీడియా. బాయ్ బాయ్, పోతున్నా.